హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి హాస్పిటల్ ఆవరణ మొత్తం పొగతో నిండిపోయింది. హాస్పిటల్లోని పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బంది అంతా భయాందోళనలో ఉన్నారు. పై అధికారులు ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఎందుకంటే అసలు ఏమైంది నుంచి ఇక వస్తుంది రావడానికి కారణం హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి హాస్పిటల్ ఆవరణ మొత్తం పొగతో నిండిపోయింది. హాస్పిటల్లోని పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బంది అంతా భయాందోళనలో ఉన్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లోని ల్యాబ్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం చుట్టుపక్కల పరిసరాలన్నీ పొగతో నిండిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అక్కడి నుంచి కిరణ్, ప్రమాదానికి కారణం ఏంటి, ఎట్లాంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు అక్కడ? ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ నీలోఫర్ ఆసుపత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 4:30 ప్రాంతంలో నీలోఫర్ హాస్పిటల్లోని మొదటి అంతస్తులోని పీడియాట్రిషియన్ సంబంధించిన మైక్రో ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. ప్రస్తుతానికి మనము నీలోఫర్ హాస్పిటల్లోని పీడియాట్రిషియన్ డిపార్ట్మెంట్లోని మైక్రో ల్యాబ్ వద్ద ఉన్నాము. ఈ ల్యాబ్లోనే అగ్ని ప్రమాదం సంభవించింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో, ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా. ఏసీకి సంబంధించిన కన్వర్టర్ పక్కనే మైక్రో సంబంధించిన ల్యాబ్ ఉంది పీడియాట్రిషియన్. ఇక్కడే షార్ట్ సర్క్యూట్ సంభవించింది. షార్ట్ సర్క్యూట్ సంభవించగానే పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా మొదటి అంతస్తులో. ఇక 4:30 గంటల ప్రాంతం తర్వాత సమయంలో సిబ్బంది అందరూ కూడా దీనికి లాక్ వేసి వెళ్లిపోయారు. అయితే పక్క డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్ సంబంధించిన డాక్టర్స్ రూమ్స్ ఉన్నాయి. అలాగే మొదటి అంతస్తులో చిన్నారులకు సంబంధించిన వార్డ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారిగా పొగలంతా కూడా వ్యాపించిన క్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం, అలాగే నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే 100 డయల్ సమాచారం ఇచ్చారు. హుటాహుట్న నాంపల్లికి సంబంధించిన ఫైర్ సిబ్బంది స్టేషన్ నుంచి 2 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలాన్ని చేరుకున్నాయి. మొదటి అంతస్తులో ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ వల్ల పీడియాట్రిషియన్ సంబంధించిన డిపార్ట్మెంట్లోని మైక్రో ల్యాబ్లో అగ్నిప్రమాదం సంభవించిందో అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. సుమారు అరగంటకు పైగా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపులోకి వచ్చాయి, అదుపు చేశారు. ఇక పొగలు ఎక్కడైతే ఈ రూమ్ లో, ఈ ల్యాబ్ లో వ్యాపించడం జరిగిందో దీన్ని కూడా కంట్రోల్ చేశారు. అయితే ఇటు చిన్నారుల తల్లిదండ్రులు కావచ్చు, అలాగే నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు ఈ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా ఫాల్ సీలింగ్ తో పాటుగా ఫర్నిచర్, అలాగే ఏసీకి సంబంధించిన ఏవైతే ఏసీ ఉన్నాయో వాటి అన్ని కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే డిఆర్ఎఫ్ టీం, ఫైర్ సిబ్బంది ప్రస్తుతం అయితే సంఘటన స్థలంలో ఉన్నారు. వారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఇక్కడ ఉన్న ఏవైతే కొన్ని ల్యాబ్లో, అంటే మైక్రో ల్యాబ్లో సంబంధించిన పీడియాట్రిషియన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చాలా సేఫ్ సైడ్గా కూడా వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేశారు. సుమారు 4:30 సమయంలో ఫైర్ ఒక్కసారిగా సంభవించగానే